హలో బ్రో, ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే ఈరోజు ఒక బ్రో నాకు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారా బాబు అంటే, మీరుండే ప్లేస్ని జర అలా చూపించవచ్చు కదా బ్రో అన్నారు. సరే బ్రో, నీ ముచ్చట్ని నేనెందుకు కాదనాలని, మేముండే ప్లేస్ని జర అలా చూస్తే ఏం మాత్రం క్లీన్ లేదు. ఇలా ఉండే ప్లేస్ని మా సబ్స్క్రైబర్స్కి నేనెలా చూపించగలని ఆలోచిస్తూనే ఒక విషయం మర్చిపోయా. ఏం విషయం మర్చిపోయాను అంటే, నేను ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ పెట్టా. ఆ టార్గెట్ని కంప్లీట్ చేసి ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక దెబ్బేసుకోండి. ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇలా ఉండే ప్లేస్ని ఇలా మార్చాలంటే మనకు కొన్ని ఆయుధాలు కావాలి. ఆయుధాలు అంటే కత్తి గన్ను కాదు బ్రో, మరి ఏంటో రా. ఆయుధాలు అంటే చీప్డి చలక ట్రబ్బు ఇవే బ్రో. నాకేదైనా పని చేసే కన్నా ముందు ఒక ప్లాన్ వేసుకొని పని చేయడం అలవాటు. అందుకే నేను ఎంతైతే క్లీన్ చేయాలనుకుంటున్నానో అంతైనా ఒక బౌండరీ వేసుకొని క్లీన్ చేస్తాను. ఓరినైనా మీరు బౌండరీ అంటే క్రికెట్లో ఉండే బౌండరీ అనుకోకండి. నేను ఇంత ఫాస్ట్గా పని చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? తెలీదురా ఓర్ నాయన, సూపర్ రా నాయన, మేము కూడా ఇలా పని చేస్తాము. స్టింగ్ తాగండి, ఎనర్జీని పెంచుకోండి, ఫాస్ట్గా జర పని చేయండి. మా ఇంటికాడ కొంచెం స్పేస్ ఉండే బ్రో, అందుకే కొన్ని ధనియాలు వేశాను. ఇవి మామూలు ధనియాలు కాదు బ్రో, జపాన్ ధనియాలు. మన ధనియాలకి జపాన్ ధనియాలకి ఏం తేడా ఉందిరా నాయన, చెప్తాను చూడు బ్రో. జపాన్ ధనియాలతో వచ్చిన కొత్తిమీర మన కొత్తిమీర కంటే చాలా హైట్ ఉంటుంది. మరియు మార్కెట్లో కట్ వచ్చేసి 10,000. 10,000కి ₹1 తక్కువైనా ఇచ్చేది. కానీ మన సబ్స్క్రైబర్స్కి నేను 30% డిస్కౌంట్ ఇస్తాను. మీకేమైనా కొత్తిమీర కావాలంటే ఇక్కడ కనిపించే నెంబర్కి కాంటాక్ట్ కావండి, మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ 2 రోజుల వరకే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే పంట చేతికొచ్చింది కాబట్టి. ఒక విషయం మర్చిపోయా. ఏం విషయం మర్చిపోయానంటే, నేను ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ పెట్టా. ఆ టార్గెట్ని కంప్లీట్ చేసి ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక దెబ్బేసుకోండి. మా సబ్స్క్రైబర్ కామెంట్ చేసినట్లే వీడియోని చేశా. నెక్స్ట్ వీడియోలో చిక్దాం. అంతవరకు బాయ్ బాయ్.